ఓం శ్రీ సాయిరామ్. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. ఒక దగ్గర ఒక ఆధ్యాత్మిక సభ జరుగుతుందట. ఆ సభలో నాలాంటి వక్త మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానము గొప్పది. ఈ అన్నదానము కూడా ప్రతిరోజు కూడా ఒక అతిథికి భోజనం పెడితే మనకి లెక్కలేనంత పుణ్యం వస్తుందని చెప్పాడట. వెంటనే అందులో ఒక ఉత్తముడు ఇంటికి వెళ్ళి భార్యతో, ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక ప్రసంగం విన్నాను. ఎంవి రమణ గారు అన్నదాన విశిష్టత గురించి చెప్పారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పారు. అతిథి కూడా దేవుడితో సమానం అని చెప్పారు. కనుక ప్రతిరోజు ఒక అతిథికి కానీ మనం భోజనం పెడితే లెక్కలేనంత పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది అని చెప్పారు. కనుక రేపటి నుంచి మనం కుటుంబ సభ్యులు 4 ఉన్నాం. మన 2 పిల్లలు, మన 2 మొత్తం 4 ఉన్నాం. ఒకరికి ఎక్కువగా పెట్టి 5కి ఆహార పదార్థం తయారు చేయి. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల వేళ అప్పుడు ఎవరైనా అతిథి వస్తే మనం భోజనం పెడదామని నిర్ణయించుకున్నారు భార్యాభర్తలు. ప్రతిరోజు కూడా అలాగే భోజనం పెడుతున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఒక సోమరి పోతూ, ఒక 25 సంవత్సరాల వయసు ప్రాయం కలిగిన సోమరి ప్రతిరోజు కూడా 12 గంటల లోపే అక్కడ భోజనానికి వచ్చేస్తున్నాడు. భార్య చూసింది, అతిథి అంటే ఎప్పుడు రానివాడు అతిథి, వీడు ఏమిటి రోజు వచ్చిన వాడే వచ్చేస్తున్నాడు, వారం రోజులు బట్టి వీడు సోమరిపోతులాగా వచ్చి తినేస్తున్నాడు, ఇటువంటి వాడికి పెడితే మనకి పుణ్యం కాదు పాపం వస్తుందని చెప్పి భర్తతో వాదించిందట. కరెక్టే, రోజు వీడే వచ్చిస్తున్నాడు, మనమేమో అక్కడ వాగ్దానం చేశాను నేను భోజనం పెడతానని అతిథికి, మరి పొమ్మంటే బాగోదు కదా, ఏం చేద్దామని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. భార్యకి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాడు భర్త. రేపు వాడు అలాగా మన ఇంటికి భోజనానికి వస్తాడు కదా, ఆ వచ్చేటప్పుడు ఏదో ఒక నిరాపణ నింద వేసి నన్ను ఏదో ఒక రకంగా తిడితే నేను నిన్ను కొడతాను, కొడితే నువ్వు ఏడుపు చూసి ఈ గొడవను చూసి వాడు వచ్చిన దారినే పోతాడని చెప్పి ఈ భర్త భార్యకి మంచి సలహాలు సూచనలు ఇచ్చాడు. వాడు 12 లోపే వచ్చేసాడు. వచ్చేసరికి భార్య మరి ముందు అనుకున్నారు కదా, ఏమండి అతిథి అంటే మంచి భోజనం పెట్టాలి కదా, ఇప్పుడు ఏమి కూర లేదు, ఆ గుమ్మడికాయ కూరతో ఏం పెడతాం, మీకు వంకాయలు తెమ్మన్నాను, జునువులు తెమ్మన్నాను, ఆనపకాయ తెమ్మన్నాను, గుమ్మడికాయ తెమ్మన్నాను, పప్పు తెమ్మన్నాను, రకరకాల తెమ్మన్నాను, సాంబార్ లేదు, అప్పుడాలు లేవు, నెయ్యుడు లేవు, ఏమిటి ఈ గుమ్మడికాయతో ఏం భోజనం పెడతాం అని ఏవో చిన్న దుర్భాషలు ఆడి. ఏమే నేను నీ భర్తని, యజమాన్ని, నాకు అలా దుర్భాషలు ఆడతావా అని నొప్పి లేకుండా డబ్బు పెట్టి ఒక బీట్ మీద ఒక్కటి కొట్టేస్తారు. ఓ నాయన కొట్టేస్తున్నాడు, మా ఆయన కొట్టేస్తున్నాడు, రెండో ఆయన కేకలేస్తే ఏమే మళ్ళీ తిడుతున్నావు, అందరిని పిలుస్తున్నావు అని మళ్ళా మరొక దెబ్బ కొట్టాడు. ఓ నాయన కొట్టేస్తున్నాడు, మళ్ళీ గొగ్గోలు పెడుతుంది. చూశాడు, ఓ నాయన వీళ్ళు నాకు ఈరోజు మరి భోజనం పెట్టినట్లేదు, వీళ్ళు పోట్లాడుకుంటున్నారు, మరి ఈరోజు నాకు భోజనం లేదని చెప్పి కామ్గా వెళ్ళిపోయి అక్కడ పెద్ద కాంపౌండ్ వాల్ అంటే కాంపౌండ్ వాల్ వెనకని కూర్చొని అలాగున్నాడు వాడు. ఈ భార్యాభర్తలు చాలా ఆనందించారు. అంటే వచ్చిన వాడు సోమరపోతూ వెళ్ళిపోయాడు, ఎంత బ్రహ్మాండమైన నాటకాన్ని ప్రదర్శించామని ఇద్దరు సరదా పడుతున్నారు. ఈ భార్య భర్తతో అంటుంది, ఏమండి మంచి నాటకాన్ని ప్రదర్శించామే, అనవసరంగా మిమ్మల్ని తిట్టినట్లే తిట్టారండి అని అన్నారట భార్య. నేను కూడా నీకు కొట్టాలని కొట్టలేదు, ఏదో డప్పు పెట్టి మెల్లగా కొట్టాను, మళ్ళా అనవసరంగా మిమ్మల్ని లేనిపోనిగా తిట్టానండి అని, మళ్ళా నేను అనవసరంగా కొట్టాను కానీ చెప్పి వీళ్ళిద్దరూ కూడా అనుకుంటుంటే ఆ వెళ్ళిన వాడు ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా, వాడు కూడా నేను కూడా వెళ్ళిపోయాను కానీ మళ్ళీ వచ్చాను నాకు భోజనం పెట్టండి అన్నాడు. అంటే ఇక్కడ భగవాన్ శ్రీ సత్యబాబు ఏం చెప్పారంటే, మనము దుర్గుణాలన్నీ వదిలేసామనుకుంటున్నాం, కానీ మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈ దుర్గుణాలన్నీ ఎవడైతే ఈ అతిథి ఎలాగైతే ఆ గోడ పక్కన నక్కి మళ్ళా వచ్చాడో మన దుర్గుణాలన్నీ కూడా మళ్ళా వచ్చేస్తున్నాయి. కనుక సత్యసాయి గారు ఏం చెప్తున్నారంటే, మనుజుడైన వాడు తన దుర్గుణములను వరస ఒకటి వదలవలి, పశు గుణంబు వీడి పశుపతి కావలే, సత్యమైన బాట సాయి మాట అన్నారు. అంటే ఒకటి పోతే అది మన దగ్గర రాకూడదు, అది అజ్ఞానం, ఒకసారి వస్తే అది పోకూడదు, అది జ్ఞానం. రాకపోకలు లేనిది స్థిరముగా ఉండేది ఒకటి ఉంది, అదే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నించాలా. ఓం శ్రీ సాయిరామ్.